దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగుగాక. దేవదేవుని ఘనతను అర్పించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగముగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనము మొదలు 31 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. మన పాఠ్యాంశాలలో ముఖ్యంగా మనం గమనం చేస్తున్నటువంటి స్వార్థ లేఖన భాగము అది తప్పుగా లూకాసు వార్త 16వ అధ్యాయము 6వ అధ్యాయంగా ప్రింట్లో ఆ మిస్టేక్ మనము గమనించగలగాలి. లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆధారాలు మనం ఆలోచన చేస్తున్న సందర్భంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో 21వ వచనం మనము గమనం చేస్తూ ఉంటే, నీ సహోదరుని నీవు ప్రేమించాలి అనే మాట అది స్పష్టతరం చేయబడుతూ ఉంది. ఈరోజు మన అంశం సహోదర ప్రేమ. వాస్తవానికి ప్రభువారు తాను అనుభవించిన స్థితులను ఆలోచన చేసినప్పుడు తన సహోదరులైన వారు తనను నమ్మిన వారుగా లేరు. అంటే సహోదర ప్రేమ ఆయన పొందుకున్న తీరు ఉందా అంటే, ఆయనను నమ్మే విధానం వరకు కూడా వారు నమ్మకము లేని తీరున ప్రభువుకి ఆ ప్రేమను చూపుకున్నటువంటి స్థితి ఉంది. అయితే ప్రభువును నమ్మినటువంటి శిష్యులు వారినే ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారిని గురించి అభివర్ణించే అప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అనే ప్రశ్నిస్తూ వారు వెలుపల ప్రభువు చెంత ఉన్నటువంటి జన సందోహంలో వారు ముందరికి రాలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువారు చెంతకు వారు వచ్చిన సమాచారం తేబడినప్పుడు ప్రభువారు ఈ మాట తెలియచేస్తూ ఎవరు తన సహోదరులు, ఎవరు తన తల్లి అనే ప్రశ్నిస్తూ తాను శిష్యులను ఎంతగా ప్రేమించాడో, శిష్యుల పట్ల తాను చూపిన ప్రేమ ఎలా ఉందో, శిష్యులు తన పట్ల చూపించిన ప్రేమ ఎలా ఉందో దాన్ని వ్యక్తీకరిస్తూ సహోదర ప్రేమకున్న విలువ ఆయన తెలియజేశాడు. ఈరోజు మనం గమనం చేయాల్సినటువంటి సత్యంలో మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి ప్రభువారికి తోడబుట్టినటువంటి సహోదరులు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 55వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువారికి తోడబుట్టినటువంటి వారు ఎవరు అనేటువంటి వివరణ మనం గమనిస్తూ ఉంటాం. సహోదర ప్రేమ అనేటువంటి ప్రేమకు ఫిలియో అనేటువంటి అర్థాన్ని ఇచ్చే గ్రీక్ పదం వాడబడింది. మనము అగాపే అనే ప్రేమ, ఫిలియో అనేటువంటి ప్రేమ మనము చూస్తాము. అగాపే అనేటువంటి ప్రేమ దైవికమైన ప్రేమ అయితే, ఫిలియో అనేటువంటి ప్రేమ అది సహోదర ప్రేమకు సంబంధించిన ప్రేమ. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ వచనాలను మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి పరిచయము అనే తీరు అది కనబడుతూ అక్కడున్న జనులు ప్రభువారి సందేశానికి ఆశ్చర్యపడి, ఈయన ఎవరు, ఈయన వడ్రంగి వాడైనటువంటి యోసేపు కుమారుడు కాడా, ఈయనని మేము ఎరిగిన వారం కామా అనేటువంటి తీరున వారు ప్రశ్నిస్తూ అతని గూర్చినటువంటి వివరణ అక్కడ మాట్లాడబడుతూ ఉంది. అక్కడ తన తల్లి పేరు, తన సహోదరుల పేర్లు అక్కడ వివరింపబడ్డాయి. 55వ వచనం, ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కాదా. యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనే 4 సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నారు. అలాగే ఆయనకు సహోదరీమణులు కూడా ఉన్నారు. ఇతని సహోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా అంటే, సహోదరీమణులు అనే మాట మనం చూసినప్పుడు ఒకరికంటే 2 సోదరులు ప్రభువుకున్నారు. వారు ఎవరు అనేటువంటి వివరణ మనకు లభ్యం కాదు. అయితే ప్రభువు వారికి సోదరులు కూడా ఉన్నారు. అలాగే సోదరులను గురించి ఆలోచన చేస్తే వీరు ప్రభుని నమ్మిన వారుగా ఉన్నారా అంటే, వారు ప్రభుని ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాలు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వం గురించినటువంటి సత్యాలు ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు మొదట వారు ప్రభుని నమ్మిన వారుగా లేరు. అంటే ప్రభువారిని గురించినటువంటి సందేశం ఏదైతే మరియకు ఇవ్వబడిందో ఆ మాటలు మరియ చెప్పినప్పుడు కూడా వారి నమ్మిన వారుగా లేరు. ఆ విధానం యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను ఈ మాట స్పష్టంగా చేస్తున్నాడు. స్పష్టం చేస్తూ తాను ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎలా అంటే, తన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అయితే తరువాత కాలంలో ప్రభువారు మరణించిన తరువాత ప్రభువు జరిగించిన కార్యాలను గురించినటువంటి విధానం అంతా కూడా అది పరిశుద్ధ గ్రంథం అనగా తోరాతో ఎలాగైతే మనుష్య కుమారుడు రానున్నటువంటి స్థితి గురించినటువంటి వివరణ ఇచ్చినటువంటి
ప్రవక్తలు చెప్పిన ఆధారాలను గురించినటువంటి విషయాలు తెలుసుకున్న వారైనటువంటి వారు మాత్రమే సహోదరుల్లో నుండి ఇరువురు ప్రభుని నమ్మిన వారుగా మనము చూస్తాము. వారు ఎవరు అంటే యాకోబు, యూదా. వారు ఇరువురు కూడా ప్రభుని నమ్మినటువంటి తీరులో వారు వ్రాసినటువంటి పత్రికలను కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ రోజున మన జీవన స్థితుల్లో మనం ఆలోచన చేయాలి. ప్రేమలో మనము ప్రేమ అనేటువంటి పదాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, చాలా యథార్థంగా, చాలా వాస్తవంగా మనం గమనం చేయాలి. ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమగా ఉండాలి. ప్రభువు చూపించిన ప్రేమ అలాంటి ప్రేమే. అందున మనము గమనం చేస్తున్నప్పుడు సోదరుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమను గురించి నేటి దినాన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సహోదరుని ప్రేమించని వాడు కనబడిన తండ్రిని, దేవుని ప్రేమించలేడు అనేటువంటి వివరణ ఇస్తూ, నీవు తప్పక నీ సోదరుని ప్రేమించాలి అనే వివరణ ఇక్కడ చెప్పబడింది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వలన మనం పొందిన ఆజ్ఞ ఏమిటి అని యోహాను చెప్తూ ఉన్నాడంటే, తాను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీ సోదరుని మీరు ప్రేమించి తీరాలి. ఇక్కడ మనం గమనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రేమ పొందాడు అంటే, తాను మరణించేంత వరకు కూడా ఆ ప్రేమ తాను పొందుకున్న తీరులు అది జరగలే. అది ఎలా అని ఆలోచన చేస్తున్నప్పుడు, తాను ఎదిగి తాను పెద్దవాడైన తర్వాత, తన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా ఆయన ఉంటున్న తరుణంలో ఆయనకు కలుగుతున్నటువంటి గొప్పతనం, ఆయన మాట్లాడుతున్న తీరులు, ఆ విషయాలను కూడా వారిలో ఉన్న వారి సోదరుడు ఇలాగున తాను ఉన్నటువంటి తీరు చూసినప్పుడు, వారు నిజంగానే ఆ ప్రేమ చూపించిన వారైతే నమ్మే విధానంలో నిలబడి ఉండాలి. కానీ వారు నమ్మలేదు అనేటువంటి స్పష్టత మనం చూస్తాం. తరువాత మాత్రమే, అంటే ప్రభువు మృతి చెందిన తరువాత మాత్రమే ఆయనలో ఉన్నటువంటి దైవత్వ రూఢి గూర్చినటువంటి సత్యాలు వారికి అర్థం కావటాన్ని మనం గమనించగలుగుతాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తుంటే, సహోదర ప్రేమ అనే ఈ ప్రేమ గమనం చేసే విధానాలను చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, తన సోదరులు తనను ఏం చేశారంటే, తనను సంహరించే ప్రయత్నం చేశారు. తనను ఐగుప్తీయులకు అమ్మివేసిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనం చేయాలి, సోదరులు ఎలాంటి వారుగా ఉంటారు అంటే, కొన్ని సందర్భాల్లో ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తారు, ఒకరి కోసం ఒకరు పైచేయి సాధించే పోరులు చేస్తారు. అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. అది ఎప్పటి వరకు ఎలాగన అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, స్వార్థాన్ని ఆశించుకుంటే మాత్రమే వారు నిజముగా సహోదర ప్రేమలో నిలిచిన వారు అవుతారు. ఎప్పుడు సహోదర ప్రేమ నిలిచినట్టు మనకు అగుపడుతుంది అంటే, ఒకరిని ఒకరు అంగీకరించుకునే విషయాలు. అంటే సోదరుని మాట నీవు వినినప్పుడు, సోదరుని మాటకు గౌరవాన్ని ఇచ్చినప్పుడు, సోదరుని నీవు గౌరవిస్తూ ఆ మాటకు విధేయత చూపినప్పుడు మీ మధ్య అది నిజమైన ప్రేమగా ఉంటుంది. అయితే ఎప్పుడు అది ప్రేమ లేని తీరులోనికి పరిస్థితి వస్తుంది అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ సహోదరుని ప్రేమించటం అనే ఈ ప్రేమ అనేది ఎలాగ అంటే, దేవుని ప్రేమించటం అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే, దేవుడు ఆయన ఆద్యుడిగా ఆయనను పూజించే విధానంలో ఆయనను నీవెన్నడూ చూడలేదు, కానీ నీవు ఆయనను ప్రేమించుచున్నావని ఎలా చెప్పగలుగుతూ ఉన్నావంటే, ఆయన మాట వింటేనే, ఆయనకు విధేయుడిగా జీవిస్తేనే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తీరులో జీవించగలిగినప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే, ఆ ప్రేమ మనలో నిలబడింది అనేటువంటి సత్యాన్ని మనము రూఢి చేయగలుగుతామనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనము గమనం చేస్తున్నప్పుడు 48 నుండి 50 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రభువారు వాస్తవానికి తన తల్లిని, సోదరుని గురించి మాట్లాడుతూ వారిని ఆటంకపరుస్తూనే, వారితో సహితము, వారి నుండి సహితము శిష్యులకు ఒక సందేశాన్ని ఆయన ఇస్తూ తాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని చిత్తాన్ని జరిగించే ఈయన సోదరులే నాకు తల్లి, నాకు తండ్రి అనే మాట ఇక్కడ ఆయన అభివర్ణిస్తూ తాను ఈ మాటలను తెలియచెప్పాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సినటువంటి సత్యాల్లో, అంటే మనము సోదరులుగా నిలబడాలంటే మనము ఎప్పుడు ఆ సోదర ప్రేమను, సహోదర ప్రేమను మనము కలిగిన వారంగా మనం ఉండగలుగుతాము అంటే, ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి తీరులోనికి మనం వచ్చినాడు మాత్రమే మనము ఖచ్చితంగా దేవుని ఎరిగిన విధానంలోనికి మన స్థితిని
మార్చుకోగలిగిన వారం అవుతాము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన ఇక్కడ ఒక ప్రశ్నిస్తున్నట్టు కనబడుతుంది. 48వ వచనం, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. అంటే వాస్తవానికి ఆ ప్రశ్నింపగానే వీళ్ళ స్థితి అలా ఉండుంటుంది. అప్పటి వరకు ఇప్పుడు కూడా వారితో ప్రభుతో మాట్లాడడానికి వారు వచ్చినటువంటి తీరు ఎందుకొరకు అని ఆలోచన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు మరణమైన సందర్భంలో సైతం ఈ సోదరులు ఎవరు కూడా ప్రభువుతో లేరు, మరియుతో లేరు. అంటే వారు ఇప్పుడు వచ్చిన ఈ సందర్భం కూడా ఎందుకోసమని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వీరు ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత, అంటే యోధావారు, మతాధికారులు, అందున ఇశ్రాయేల్ ప్రజలు, ప్రభువారు వారిని ఆయన మనుష్య కుమారుడిగా, ప్రవక్తగా ఆయన ఎలా అయితే తాను ప్రవచిస్తున్న తరుణాల్లో అనేకమైన విభేదాలు ఎదుర్కొనే స్థితి, అలాగున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు కానీ కుటుంబం కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, అలాంటి సందర్భంలో సహితం ప్రభువు దేనిని ఎంచుకున్నవాడుగా ఉన్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఆ దారిని ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడికి శిష్యుల చెంత ప్రభువు బోధించే తరుణాలలో ఇప్పుడు వచ్చిన ఈ సందర్భం కూడా ఎలాంటిది అంటే, నీవు చేస్తుంది ఏంటి, ఎందుకు నీవు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు నీవు ఇలా ఉంటూ ఉన్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు, ఎందుకు ఇలాగ నీవు చేసేటువంటి కార్యాలు ఉన్నాయి, మేము మాతో ఉండు, మాలా ఉండు, నీవు ఎలా అంటే దేవుని చిత్తానికి విధేయుడిగా ఉన్నట్టుగానే నీవు ఎలా అంటే మతాధికారులకు కూడా విధేయుడిగా ఉండు అనేటువంటి తీరులో మాట్లాడే మాటలు కూడా ఆయా సందర్భాలలో అవి జరిగినట్టున మనము గమనించగలుగుతున్నటువంటి సత్యాలు. అంటే ఇక్కడ వీరు వచ్చినటువంటి తీరులో సహితం ఇప్పుడు ఎవరెవరికి ఈ మాటలు తెలియచేస్తున్నారంటే, వాస్తవానికి ప్రభువును నమ్మిన వారుగా ఉంటే ఇక్కడి నుండి కూడా వారు ఎలా ఉండాలంటే ప్రభువుతో కూడా ప్రయాణం చేసిన వారై ఉండాలి, ప్రభువుతో కూడా నడిచిన వారై ఉండేటువంటి తీరులో అక్కడ సోదరులైన వారు ఆయనతో పాటు నిలబడేటువంటి తీరులో ఉండాలి. కానీ వారు నిలబడిన వారుగా లేరు, కానీ ఎవరు నిలబడ్డారంటే సోదరులుగా, తల్లిగా నిలబడినటువంటి తీరులోనికి శిష్యుల స్థితి వచ్చింది. ఇక్కడ మనము ఆలోచన చేయాలి. అంతేకాదు సహోదర ప్రేమను గురించి, సోదరుని గురించి మాట్లాడేటప్పుడు ప్రభువు కొన్ని విషయాలు వాస్తవానికి మనము ఆలోచన చేస్తూ ఉంటే ఆయన చాలా ఖండితంగా మాట్లాడిన సందర్భాలలో కూడా ఒక సోదరుడు వచ్చి ప్రభువు చెంత తన సోదరు మీద నెపం మోపుతున్నటువంటి తీరు మనం చూస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ సత్యం మనకు కనబడుతుంది. పిత్రార్జితమును గూర్చి మాట్లాడే ప్రశ్న అక్కడ ప్రశ్నింపబడుతుంది. అంటే వాస్తవానికి మోషే మొదలుకొని మనం ఆలోచన చేస్తుంటే న్యాయాధిపతి వ్యవస్థ అనేది ఏం చేస్తూ ఉండేదంటే, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, స్థల తగాదాలు వచ్చినప్పుడు, ఏదైనా కుటుంబ విషయాల్లో వేరుకరమైనటువంటి విభేదాలు వచ్చినప్పుడు న్యాయాధిపతి చెంతకు అక్కడున్న ఆ ఇబ్బందిని తీసుకుని రావటం అనే సత్యం జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ తన సోదరుడైనటువంటి వాడు ఎలా అంటే ప్రభువును వెంబడిస్తూ తాను సమస్త విషయంలో తాను, తన కుటుంబం లేదా తాను మాత్రమే వెంబడిస్తున్నాడనే వివరణలు మనకి ఇక్కడ కనబడవు. కానీ సోదరుల్లో ఒక సోదరుడు ప్రభువుతో ఉండినవాడుగా ఉన్నందున ప్రభువు చెంతకు మరొక సోదరుడు వచ్చి తన సోదరుని మీద అందరిలో కూడా తాను ఒక నెపం మోపుతూ ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేయాలి, ప్రభుని వెంబడించే తీరులోనికి ఆ సందర్భాల్లో నడవటం అంటే అది బహు కష్టమైనటువంటి తీరు. అంటే తనకున్న పనులు విడిచిపెట్టుంటాడు, తన ఆస్తిని విడిచిపెట్టుంటాడు, తనకున్న స్థితిలో తన వారు తనతో ఉంటే వారు కూడా తనను నమ్మి, లేదా వారు కూడా వారిని వస్తే వారితో, లేదంటే వారిని వీడి తాను వచ్చినటువంటి వాడిగా ఉన్న సందర్భంలో ఇప్పుడు తిను ఎలా అయితే సోదరుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితమును నాకు పాలు పంచిపెట్టవలనని నా సోదరునితో చెప్పమని ఆయనను అడగగా, ఆయన పోయి మీ మీద తీర్పరిగా నేను పంచిపెట్టువాడుగా నేను నన్నెవడను నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకును ఎడమియక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదనను. ఇదిగో నువ్వు అనుకునే తీరున నీ ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు నీ సోదరుడైనటువంటి వ్యక్తిని ఒకవేళ నిజంగానే తన ఆశగా, తనకున్నటువంటి తీరును తనకు ఇబ్బందిగా ఉండి, తన పరిస్థితి వేరుగా ఉండి, ఆ సంగతులు వేరుగా ఉంటే అందరిలో నిలబడే తీరు కాకుండా ప్రభువు ఒంటరిగా ఉన్నప్పుడు తన సోదరుని తన చెంతకు తీసుకుని వచ్చి ప్రభువుతో మాట్లాడే సందర్భం తాను చేసే విధానం ఉండాలి. ఎప్పుడు అంటే సహోదరుని మీద ప్రేమ కలిగిన వ్యక్తిగా ఈ సోదరుడు ఉంటే, ఎప్పుడు అంటే ఈ విధానంలో తనకున్నటువంటి ఇబ్బందిని గురించి, తనకున్నటువంటి స్థితి గురించి, లేదా తాను విడిచి వచ్చిన కుటుంబ స్థితుల గురించి ఆలోచించే మంచి యోచన కలిగిన వాడైతే,
అలా కాక స్వార్థాన్ని ప్రేమించేవాడైతే, ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, సోదరుల ప్రేమలు ఎప్పటి వరకు నిలబడతాయంటే చిన్ననాటి నుండి ఎదిగిన విధానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఒకరి కోసం ఒకరు బ్రతికిన విధానాలు, ఒకరికొకరు చెప్పుకున్న విధానాలు, ఒకరి కోసం ఒకరికి బాధ్యతలు నేర్పించుకున్న విధానాలు, బాధ్యతలు పంచుకున్న విషయాలు, ఇలాగున సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అది వేరుకరంగా ఎంతో చక్కని అనుభూతితో ఉన్నటువంటి స్థితులుగా ఉంటాయి. కానీ స్వార్థం అనేటువంటి తీరున ఒకవేళ వాళ్లకు వివాహాలైన తర్వాత, వారికి కుటుంబ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత, వారి స్థితుల్లో తనకు ఎలా అయితే భారీగా వచ్చినటువంటి వ్యక్తి సరైన యోచనతో ఉన్నది అయితే, అంటే ఒకరిని ఒకరు అంగీకరించుకునే యథార్థతలను నిలబడేదైతే ఇబ్బందులు రావు. లేదు స్వార్థంతో ఆలోచన చేస్తూ ఉండేటువంటి తీరును చిచ్చు పెట్టే సంగతులు ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుందంటే సోదరుల మధ్య ప్రేమ అది విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన బంధాలలో మనకున్నటువంటి స్థితుల్లో మనము ఎప్పుడు కూడా దేవుని ప్రేమ అంటే, ప్రేమించే విధానం అంటే ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. ఆ స్వార్థం కనుక నీకు ఉంటే అది నిజమైన ప్రేమగా లేదు అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా స్పష్టంగా యోహాను ఈ మాటలు వ్రాసేటప్పుడు తాను ఎంత చక్కగా ఈ మాటలను అభివర్ణిస్తున్నటువంటి తీరులు మనము చూస్తూ ఉంటాం. 18వ వచనం నుండి మనం గమనించగలుగుతూ ఉంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయము వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడే మొదట మనలను ప్రేమించాడు, అందున మనము ఆయనను ప్రేమించుచున్న వారమయ్యాము. అంటే మనము మొదట ప్రేమించే వారంగా మనం లేము, కానీ ఆయన మనల్ని ప్రేమించినందున ఆయన ఏం చేశాడంటే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఆయన త్యాగం చేసిన వాడాడు. 16వ వచనం, మన యెడల దేవునికి ఉన్న ప్రేమకు మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమయందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోవాలి, ఒకవేళ మనం ప్రేమించే ప్రేమలో యథార్థతగా నిలబడలేని తీరులో ఉంటే, అంటే ప్రేమ భరించాలి, ప్రేమ సహించాలి, ప్రేమ ఏం చేయాలంటే ప్రేమను గురించినటువంటి విధానంలో ఎంతో ఎంతో వివరణముగా మనకు విషయాలు అర్థమయ్యేటువంటి తీరులు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ప్రేమ భరించేదా అంటే మనం ఒక మాట పడం, ప్రేమ సహించేదా అంటే ఎక్కడ మనం సహించేవారం కాము, ప్రేమ మనం ఆలోచన చేయాలి, డాంబికంగా ప్రవర్తించే తీరున ఉండదు. అంటే ప్రతి చోట మనం ఏం చేస్తామంటే డంబాలే కోరుకుంటాం. ఈ విధానాలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే మనము నిజముగా ప్రేమయందు నిలిచిన వారంగా మనం ఉంటూ ఉన్నామా? ద్వితీయోపదేశకాండం, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సహోదర ప్రేమగా ఈ ప్రేమ నిలబడే తీరులో కూడా నీకు స్వార్థం ఉండకూడదు. స్వాస్థ్యాల గురించి మాట్లాడే తీరులు అంటే ఎక్కువ గొడవలు ఎక్కడ సోదరుల మధ్య ఉంటాయంటే ఆస్తి తగాదాలే. అంతదంక ఎంతో స్థితిలో ఉన్నటువంటి వారలు ఆస్తి చెంతకు వచ్చేటప్పటికి వారికి ఉన్నటువంటి ప్రేమ అది ఏమవుతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, స్వార్థంతో నిండుకుని వారి స్థితులు, వారు ఎదిగిన విధానం, వారు పెరిగిన తీరులో ప్రేమను పొందుకున్న తీరులు, ఇవన్నీ వారు ఆటపాటల్లో వారు ఎలాగన ఒకరి కోసం ఒకరు గెలుపులను త్యాగాలు చేసుకున్నటువంటి విధానాలు ఇవన్నీ పోతాయి. కేవలం ఏమి మాటగా ఉంటుంది అంటే బాధ్యతలు పంచుకున్నప్పుడు కూడా, బాధ్యతలు పంచుకునే తీరుల్లో కూడా దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ తీరున ఆ బాధ్యత ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ స్థితులు ఎలా ఉంటాయంటే, నీకోసం నిన్ను నమ్మి నీకు ప్రేమను పంచేటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి భార్య ఒకవేళ ఆ స్థితులను వేరుకరంగా మాట్లాడటం మొదలు పెడితే మనకు ఇప్పుడు సోదరుడు ఎలా కనపడతాడంటే, సోదరుడు సోదరులుగా కనబడడు, సోదరుడిని సోదరుడిగా మనం చూడం. ఆ తీరులు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు నువ్వే ఈ పని చేయాలా, తల్లిదండ్రుల బాధ్యత కేవలం నీదేనా, ఉన్న అన్నదమ్ముల్లో ఇక మిగిలిన వారికి ఆ బాధ్యత లేదా, ఈ విధానంలో మాట్లాడే మాటలు ఎప్పుడైతే మొదలవుతే చేస్తున్న విధానంలో చేసే ఎలా అయితే ప్రేమను చూపించే ఆ వ్యక్తికి ఆ ఆలోచన లేకున్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే అతనిని వేరుకరంతో విషబీజాన్ని వేసి వాళ్ళ మధ్య ఉన్న సోదరుల ప్రేమను మనము పాడు చేసిన వారం అవుతాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము జీవించే విధానంలో మన ప్రేమ నిస్వార్థంగానే ఉంటుందా, మన ప్రేమ నిజంగా దేవుని చిత్తాన్ని అంగీకరించిన తీరులోనే అది ఉంటుందా, మనం జరిగించేటువంటి కార్యాల్లో
మనము చూపించే ప్రేమ అది దేవుడు చూపించిన ప్రేమగా ఫిలియోగా అది ఉంటుందా? పేతురుతో ప్రభువు మాట్లాడేటప్పుడు నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించున్నావా అని ముమ్మారు అడిగినటువంటి సత్యాలు చూస్తాం. దానిలో 2 మార్లు దైవికమైనటువంటి ప్రేమను గురించినటువంటి అగాపే అనేటువంటి మాట ఉపయోగింపబడింది. అయితే దానిని అర్థం చేసుకోలేని, దానిని అంగీకరించలేని, దాని స్థితిలోనికి రాలేని విధానంలోనికి పేతురులో ఆ భావజాలం ఇంకా తాను ఎలా అంటే తాను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకుని మొహము చిన్నబుచ్చుకుంటూ ముమ్మారు ప్రభువు అడిగిన కారణం చేత నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు అని చెప్పి తాను మాట్లాడిన ఆ భావజాలంలో మరలా ప్రభువు అడిగే విధానం ఎలా ఉంటుందంటే మూడవసారి ఫిలియో అనేటువంటి పదాన్ని వాడాడు. అంటే సహోదర ప్రేమ. ఇదిగో నీవు ప్రేమించే ప్రేమలో నీవు నిలిచిన వాడవుగా ఉండాలి. ప్రేమలో నీవు ఎలా ఉండాలంటే యథార్థతను కనపరిచేటువంటి వాడవుగా ఉండాలి. ఆ తీరును కనుక నీవు ఉంటేనే నీది యథార్థమైనటువంటి ప్రేమగా నిలబడుతుంది అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ప్రేమ, సోదరుల ప్రేమ అంటే బంధాలలో ఉన్నటువంటి ప్రేమల గురించి ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా యథార్థతలో బంధాన్ని నిలబెట్టాలి అనుకునేటువంటి తీరుని గురించి యోచన చేసినప్పుడు ఆదికాండం 23వ అధ్యాయంలో శారా చనిపోతుంది. అయితే ఆదికాండం 24వ అధ్యాయం చివరి భాగానికి వచ్చినప్పుడు శారా గుడారములోనికి రెబెకా తీసుకుని వెళ్ళబడుతుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఇస్సాకు ఏం కోరుకున్నాడంటే తన తల్లిలా తాను ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం అబ్రహాము కూడా ఇస్సాకు దుఃఖ నివృత్తి పొందినవాడిగా ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడేటువంటి తీరులోనికి రెబెకా శారాలా మారినటువంటి స్థితి తాను చేసింది. అంటే శారా గుడారంలోనికి తాను వెళ్ళినప్పుడు శారాకి ఏమేమి ఇష్టమో అర్థం అవుతుంది. తాను తన గుడారాన్ని చూసినప్పుడు దానిని ఎలా తాను చిత్రీకరించుకుందో, ఎలా ఉంచుకుందో, ఎలా బాగు చేసుకుందో, అంటే మనము మన ఇంట్లోనికి ఆ స్థితులు వెళ్ళబడే విధానాలను గురించి ఆలోచన చేసినప్పుడు ఒక స్త్రీ తనకు నచ్చినట్టుగా ఇంటిని మోడల్ చేసుకుంటుంది. తనకు నచ్చిన కలర్స్ చేత దాన్ని ఉంచుకునేటువంటి విధానంలో ఉంచుకుంటుంది. ఎక్కువసేపు ఎక్కడైతే స్పెండ్ చేసే పరిస్థితి ఉంటుందో ఆ విధానంలోనే తన రుచి కనబడుతుంది, తన విధానం కనబడుతుంది. తన గుడారంలోనికి తాను తీసుకుని వెళ్ళబడేటువంటి తీరు గురించి ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయంలో దుఃఖ నివారణ పొందాను. ఎలా పొందాడు దుఃఖ నివారణ అంటే ఆలోచన చేసుకోవాలి. తాను శారాల అంటే అమ్మలా ప్రేమించే తీరులోనికి తన స్థితి చూపించగలిగింది. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటే మనం ఏదైనా మాట ఒకవేళ మన తల్లి గురించి మాట్లాడితే ఖచ్చితంగా భార్య దాన్ని ఎలా అంటే మీ అమ్మే అంత బాగా వంట చేస్తుందా, నేను చేయనా, మీ అమ్మ అంటేనే ఇదా అనేటువంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, రెబ్కా అలా ఉండినటువంటి తీరులోనికి లేనందున తనకు దుఃఖ నివారణ కలిగింది. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఈ విలువల్లో బంధాల్లో మన ప్రేమలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ మనకే గొప్ప కావాలి, ఎప్పుడూ మనమే గొప్పగా ఉండేటువంటి తీరులో ఉండాలి. ఆ తీరులో ఉంటేనే అది నిజమైనటువంటి ప్రేమ అనుకునేటువంటి తీరులోనికి మనం వేస్తున్నాం. కానీ వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రేమ నిస్వార్థమైనదిగా ఉండాలి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, తల్లి కంటే సోదరుల కంటే మిన్నగా నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రభువు అందరిలో శిష్యులను గురించి చెప్పాడు. అంటే శిష్యులు అంతగా నమ్మినటువంటి వారుగా ప్రభుని వారు ఎలా అయితే వెంబడించిన వారుగా ఉన్నారో దానిని బట్టి ఆయన సహోదర ప్రేమను ఎంతగా ఆయన కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజున మనము ఎక్కడ నిలబడుతున్నాం? సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తాను జీవించే జీవితం అది అబద్ధం. జ్ఞాపకం చేసుకోవాలి. సోదరుడు అందున యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నవారు అందరిలో కూడా పెద్దవాడుగా ఉన్నటువంటి ఆయన కొన్ని సందర్భాలలో ఆయన మాట్లాడే విధానాల్లో మనం గమనం చేయాలి. కుటుంబ స్థితిలో పెద్దవాడైనటువంటి వ్యక్తులు సోదరులకు కొన్ని సలహాలు చెప్తారు, కొన్ని ఖండించేవారుగా ఉంటారు. లేదు ఇదే చేయి, ఇది మంచిది అని ఖచ్చితంగా చెప్పేవారుగా ఉంటారు. కానీ నిజంగా సోదరులు ఆ తీరున అంగీకరించేవారుగా ఉన్న కుటుంబ వ్యవస్థలోనికి వచ్చినటువంటి విధానంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విలువను వెనుకొండి వేరుగా మలచే స్థితిలోనికి ఒకవేళ కుటుంబ వ్యవస్థలో వస్తూ ఉంటే
ఆ ప్రేమలు యథార్థతలో నిలబడేవిగా ఉండవు. ఈ రోజుల్లో బంధాలకు ఎందుకు విలువలు ఉండటం లేదంటే గుర్తు చేసుకోవాలి. ఎక్కడికెక్కడ వారికే విలువ ఉండాలి, ఎక్కడికక్కడ వారి మాటే చెల్లాలి, ఎక్కడికక్కడ ప్రేమలో క్షమించే విధానం ఉండాలి, ప్రేమలో భరించే విధానం ఉండాలి, ప్రేమలో సహించే విధానం ఉండాలి. మరి ఈ రోజున ఆ సంగతులు ఉన్నాయంటే అవి లేనందువలనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఎక్కువ విడాకులకు పరిస్థితులు వెళుతూ ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని, ఒకవేళ తప్పైనా ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితిలోనికి రోజులు ఉన్నందువలన ప్రేమ నిలిచిన స్థితిలోనికి మానవుని పోకడ రావటం లేదు. దానివల్ల దేవుని ప్రేమించిన విధేయులుగా విశ్వాసులుగా మనం ఉండబడటం లేదు. దాన్ని గ్రహించుకుంటూ ప్రేమ యందు దేవుని ప్రేమలో మనం వర్ధిల్లేటువంటి తీరు కొరకు మొదట సహోదరులుగా ప్రేమింపబడే తీరులోనికి దేవుని సహోదరుడిగా సోదరుడిగా ప్రేమించగలిగితే ఆ తర్వాత నీవు దేవుణ్ణి దేవునిగా ప్రేమించగలవు. ఆ తీరులోనికి మనం వర్ధిల్లుతూ దేవుని కృప అనుభవించడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.